దక్షిణాది చిత్రసీమలో విలక్షణమైన కథలతో విభిన్నమైన చిత్రీకరణ శైలితో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు మరొక కొత్త ఛాలెంజ్ కి సిద్ధమవుతున్నారు. దర్శకుడిగా మొదటి సినిమా మా నగరంతో మంచి ప్రశంసలు పొందాడు. కానీ అతని అసలైన స్టార్డమ్ మాత్రం ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి వరుస సక్సెస్ఫుల్ సినిమాలతో వచ్చింది. తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా లోకేష్ పేరు మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి కాదు టాపిక్. లోకేష్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. ఎస్, మీరు విన్నది నిజమే. స్టార్ దర్శకుడు కనకరాజ్ కెప్టెన్ మిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించిన అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంతో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయని, ఇది మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందే యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో లోకేష్ ప్రస్తుతం థాయిలాండ్ లో ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా ద్వారా ఆయన్ను పూర్తిగా కొత్త లుక్ లో, అలాగే కొత్త అవతారంలో చూడనుండడం అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది. మరోవైపు కూలీ సినిమా పనుల్లో కూడా లోకేష్ బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. లోకేష్ యూజువల్ స్టైల్ను మించి మాస్ కమర్షియల్ డోస్ ఇచ్చేలా కూలీ ఉంటుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇవి సరిపోగా లోకేష్ కిట్టీలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఖైదీ 2 తర్వాత బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్తో కలిసి ఓ సూపర్ హీరో చిత్రం రూపొందించనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందే విభిన్న కాన్సెప్ట్ మూవీ అని సమాచారం. ఇంతవరకు ఒక దర్శకుడిగా ప్రేక్షకుల్ని మెప్పించిన లోకేష్ ఇప్పుడు నటుడిగా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. అయితే లోకేష్ హీరోగా కూడా సక్సెస్ అవ్వాలి అని అతని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.